యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడంట కలవరం చెందకుండా, దేవుని బిడ్డలారా, కలవరం ఎవరిలో వస్తుందంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన లేనటువంటి కుటుంబంలో వస్తుంది, ప్రార్థన లేనటువంటి వారికి వస్తుంది కలవరము. ఎందుకంటే నువ్వు ప్రార్థించినట్లయితే నీ శ్రమలన్నిటిని మంచు మనిషిని కనపడనీయకుండా కప్పొచ్చేమో, కానీ ఆ వేడి తగలంగానే సెకండ్లలో అది కరిగిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. అట్లాగే క్రైస్తవురాలు ప్రార్థన చేస్తే నీ శ్రమలన్నీ కూడా సెకండ్లలో మంచు వలె కరిగిపోతాయంట. హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తా ఉన్నది. నువ్వు కుటుంబంలో శ్రమ రావచ్చు, నీ బిడ్డల నిమిత్తంగా శ్రమ రావచ్చు, నీ బంధువుల నిమిత్తంగా శ్రమ రావచ్చు, నీ స్నేహితుల నిమిత్తంగా శ్రమ రావచ్చు, నీ వ్యాపారంలో నువ్వు యథార్థంగా జీవిస్తున్నా శ్రమ రావచ్చు. కానీ పరిపూర్ణత కలిగి దేవుని మాటలు విన్న ప్రతి ఒక్క క్రైస్తవురాలు అర్థం చేసుకొని దేవుని మాటకి లోబడి దేవుని వాక్యాన్ని అనుసరించి హృదయంలో దాచిపెట్టుకొని ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలో అనేది మనం ఆలోచన చేస్తే ఆ శ్రమలన్నీ కూడా అంటండి పారిపోతాయి అంటండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి వారికి శ్రమలు వచ్చినా అవి లెక్కలేనివి, అవి లెక్క అవసరం లేదు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు ఎవరు భయపడేది? ప్రార్థన లేని వారు, దేవుని మాట విన్నవారు భయపడతారు. దేవుని వాక్యానికి లోబడిన వారు భయపడరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం అన్యులుగా ఉన్నప్పుడు ప్రభుని తెలుసుకో క్రితం ఎంతకన్నా ఎక్కువ గొప్ప పెద్ద శ్రమలు వచ్చినాయి, చనిపోదామనే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఎందుకండి ఈ బ్రతుకు? ఎవరి కొరకు బతకాలి? నేను నమ్మిన వారే నన్ను అవమానపరుస్తుంటే ఇక నేను ఎందుకు బతకాలి? నేను ఏ మేలు చేసినా వారికి బాధగా ఉన్నప్పుడు ఇంక నేను ఎందుకు బతికి? నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలని రేత్రింబగలు కష్టపడుతున్నప్పటికీ కూడా ఎందుకు నాకు ఈ అవమానాలు? వద్దొద్దు, చనిపోవడమే బెస్ట్ అనుకునేటువంటి మనల్ని ప్రభువారు చెబుతున్న మాట, నువ్వు ఆ ఆలోచనలు తీసిపారాయి. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. నీ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ శ్రమలన్నిటిని మంచు వలె కరిగించడానికి నేను శక్తి కలిగిన దేవుడు అంటాడు ఆయన. హల్లెలూయా. అలాంటి బలహీనతలు వచ్చినప్పుడే, అలాంటి బాధలు వచ్చినప్పుడే, లేనిపోయినటువంటి మాటలు మన మీద పడినప్పుడే అవన్నిటిని దాటుకొని యేసయ్య మనల్ని ఈ పరిస్థితికి తీసుకొస్తే, దేవుడి వద్ద నుంచి శ్రమ రాగానే పారిపోయే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారా, లేకపోతే ధైర్యంగా సైనికుడి వల్లే నిలబడి పరిగెట్టేవారిగా ఉన్నారా?
దేవుని బిడ్డలారా గమనించండి, మీలో ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు అతడు ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అటు ఇటు తిరగకూడదండి. నీకు ఏ అవసరం వచ్చినా ప్రభు చెబుతున్నాడు, మలాకీ గ్రంథంలో మాట్లాడాడు ఆయన, మీరు నన్ను శోధించిన ఎడల ఏది అయినా నేను పరలోకములో నుండి నీకు నీ బిడ్డలకి పంపిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఆయన మాట విని ఒక కుమారుడు ఒక తండ్రి మాట విన్నాడు అనుకోండి, తండ్రి ఏది చెప్తే ఆ పనే చేస్తున్నాడు అనుకోండి, ఆ తండ్రిని మంచి పండుగ వచ్చింది. పండుగ వచ్చినప్పుడు, నాన్న నేను పద్దాక ఒకటే డ్రెస్ వేసుకుంటున్నాను, నాకు ఒక డ్రెస్ కాదు, నాకు ఇవాళ షూట్ కావాలి, ఈ పండగకి నేను షూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, నాకు ఎట్లాగైనా కావాలి నాన్న, నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఇస్తావు, నేను నమ్ముతున్నాను నాన్న అనే ఆ కుమారుడు వచ్చి ఆ తండ్రిని అడిగాడు అనుకో, ఆ తండ్రి ఏం చేస్తాడు? అరే అబ్బాయి, మనం పేదోళ్ళంరా, మనకు స్తోమత లేదురా, మనం బలహీనులరా, అలా కాదు, అలాంటి కోరికలు మనం కోరకూడదురా అని అంటాడా? లేకపోతే నా కొడుకు అడగగా అడిగాడు, తండ్రిగా నేనుండి నా కొడుకు ఆశ తీర్చకపోతే నా బిడ్డే నా మాట అన్నాడు, వాడు అడిగింది ఒకటే కదా, అది కూడా తీర్చనటువంటి తండ్రిని నేను తండ్రిని కాదు కదా, ఆడి దృష్టిలో నేను తండ్రిని అనిపించుకోను కదా అనేటువంటి ఆ తండ్రికి భావన కలిగి ఏం చేస్తాడంటే, ఎంత కష్టమైన భారమైనప్పటికీ కూడా ఆ కుమారుడు అడిగినటువంటి దాన్ని ఆ తండ్రి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకని ఇవ్వగలుగుతున్నాడు అని అంటే, ఆ తండ్రి మాట ఆ కుమారుడు వింటూనే ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, దేవుడి మాట మనం విన్నట్లయితే ఆ శ్రమ అనేవి ఉండవంటండి. ఒకవేళ వచ్చినా ఆ ప్రార్థన అంట ఆ శ్రమలన్నింటిని మంచు వలె కరిగించేస్తుందంట. హల్లెలూయా. మంచు వలె కరిగించేస్తుందంటండి. ఏది కావాలి మనకి? ఎన్నో మాకు ఒకటి కాదండి. నేను విశ్వాసగానే ఉన్నప్పుడు ఎన్నో మేలులు చూశాను దేవుడి. నా చిన్న కుమార్తె, మళ్ళీ ఒక విషయం, సందర్భం వచ్చింది కదా చెప్పి, నా చిన్న కుమార్తెకి 23 మోషన్స్ అయినప్పుడు రాత్రి 1 గంటకి స్టార్ట్ అయినాయి అవి. ఆ టైంలో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా ఎవరు ఉండరు. ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎవరు సమాధానం చెప్పరు. దేవుని బిడ్డలారా, మా కుటుంబంలో ఒకటే ఒక విశ్వాసము. ఆ విశ్వాసం ఏంటి అనంటే, చనిపోవటానికి వచ్చిన నన్ను రక్షించిన దేవుడు బ్రతికించాడు. నా బిడ్డలకి నేను తండ్రిగా తగననుకొని చనిపోదామని వెళ్ళినటువంటి నన్ను బ్రతికించిన దేవుడు, కాపాడిన దేవుడు, నా బిడ్డలకి ఏది కావాలంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎత్తున్న దేవుడు, ఈ విషయంలో ఎందుకు కార్యం చేయడని చెప్పి, నా భార్య ఏమో తల దగ్గర కూర్చుంది, నేనేమో కాళ్ళ దగ్గర కూర్చొని ఆ మంచం దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చేస్తూ నేను నిద్రపోయాను, ఆవిడ కూడా నిద్రపోయింది. మీ ఇద్దరు నిద్రపోయాం, ఆవిడ కూడా నిదానంగా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఉదయకాలం చూస్తే మాకన్నా ముందు లేచి ముఖం కడుక్కొని అలా అమ్మని లేపి ఆకలేస్తుందని అడుగుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆకలేస్తుందని అడుగుతుంది. మేము మర్చిపోయాం, మాకు గుర్తు లేదు. ఆ టైంలో అన్నా నేను, నా భార్య చెప్పింది, అయ్యా హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటే ఈ టైంలో ఎవరు ఉండరు, ఒకవేళ తీసుకెళ్ళినా
తీసుకెళ్ళినా కొన్ని వేల రూపాయలు అడుగుతారు, కట్టినా కానీ మనల్ని దడిపిస్తారు, గ్యారంటీ లేదంటారు. ఒకటే ఒకటి చెప్పాను, దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు తప్ప మనకి ఇంకెవరు లేరు. ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తమైతే దేవుడు సహాయం చేస్తాడు, చిత్తం కాకపోతే మనం ఏమీ చేయలేం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు మీద మేము ఆధారపడమో ఆ శ్రమలో దేవుడు నా కుమార్తెని రూపాయి ఖర్చు లేకుండా ఆయన లేవనెత్తాడండి. హల్లెలూయా. ఇప్పటికైనా మాకు ఆధారం ఎవరైనా దేవుడే. ఏ విషయంలోనైనా సరే మేము తొందరగా హాస్పిటల్కి లగెట్టం, వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు. ముందు దేవుడి మీద ఆధారపడతాము, దేవుడు చెప్పిన దాన్ని బట్టి చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రభు మాట విని నువ్వు ప్రార్థించినట్లయితే ఆ శ్రమ